దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి కృప వెంబడి కృప పొందుకుంటూ ఆయనలో మనము కొనసాగుతున్నాము. ఆయన మనకి దీర్ఘాయు అనుగ్రహింప చేశాడు. ఎందుకంటే మన ప్రాణమునకు దీర్ఘాయునకు ఆయనే మూలమై ఉన్నాడు గనక ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మంటి వారమని జ్ఞాపకం చేసుకొని తన ఊపిరిని మనలో ఊదటమే కాదు గాని పరిశుద్ధాత్మను మనలో ఊది జీవించు ప్రాణులుగా చెల్లించు వారిగా ఆయనలో ఎల్లప్పుడూ ఆయనతో పరిశుద్ధాత్మతో మమేకమై మరి ఆయన కొరకే జీవించు వారిగా మనని మరి ప్రత్యేకమైన రీతిలో ప్రభు ప్రతిష్ఠింప చేసుకొని తన సేవా పరిచర్యలు మనని కొనసాగింప చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి వేకునే లేచి ఆయన స్తుతించి ఆరాధించుట, మహిమపరిచి ఘనపరచుట ఇదెంతో ధన్యకరమైన కృప గనుక ఈ కృప పొందుకున్న మనమందరం కూడా ఈ కృపలో వర్ధిల్లుదుము గాక, కొనసాగించబడదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. బైబిల్ గ్రంథం అంతటిలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన, ప్రభువు తండ్రికి చేస్తున్న ప్రార్థన ఈ భూమి మీద మరి తాను చేయుటకు ఒక పని మీద వచ్చాడు, ఒక పని చేయటానికి వచ్చాడు. ఆ చేసిన పనిని ముగించి ఆ రిపోర్ట్ చెప్తూ మరి తనతో కలిసి జీవించిన ఆ శిష్యులు మరి నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానయ్యా, మరి వారిని నువ్వు కేర్ తీసుకోవాలి, నేను నీ యొద్దకు వచ్చేస్తున్నాను. మరి వారు ఈ భూమి మీద ఇంకా బ్రతికి ఇంకా కొద్ది కాలము ఇంకా మరి దేవుని పని చేయవలసినది. వారి కొరకు వారి క్షేమం నిమిత్తము వారు మరి సరైన జీవిత విధానములో నడవటానికి వారికి ఏ పనులు అప్పచెప్పబడిన అవన్నీ కూడా వారు కూడా నా వలే బాధ్యతాయుతంగా ముగించటానికి నేను ఎలాగున నీకు రిపోర్ట్ చెప్తున్నానో మరి అట్టి విధంగా వారు కూడా వారికి ఇవ్వబడిన ఆ బాధ్యతలన్నీ నెరవేర్చి వారు కూడా మరి ఇట్టి విధంగా రిపోర్ట్ ఇచ్చినట్లుగా వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నానని ప్రభువు తండ్రిని వేడుకుంటున్నట్లుగా మనము చూడగలము. మరి 8-9 వచనాలలో మనము చూచాము. మరి లోకములో నీవు నాకు అనుగ్రహించిన మనుషులకి నీ నామం ప్రత్యక్షపరిచాను, మరి వారు నీ వారై ఉన్నారు, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నేను వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయటం లేదయ్యా. ఎందుకంటే వారు నా వారై ఉన్నారు, నీ వారై ఉన్నారు గనక వారి కొరకు ప్రార్థన చేయించున్నానని చెప్పిన తర్వాత 11వ వచనంలో అంటున్నాడు, లోకము అనే లోకములో మరి ఉన్నటువంటి ఉండబోతున్న ఆ శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంటది, తను లేనప్పుడు వారు ఎలా మరి కొనసాగాలి, మరి వారి గురించిన చింతతోటి ప్రభువు తండ్రిని వేడుకుంటున్నట్లుగా మనం చూడగలము. నిజంగానే ప్రభువుకి మన ఎడల ఎంత కన్సర్న్ అండి. మనమన్నా మన గురించి ఇంత పట్టించుకోమేమో గాని మరి ప్రభువు తన శిష్యులమైన మనలను ఆనాటి తన సొంత శిష్యులైన వారితో పాటుగా కూడా మరి ఈ రోజు కూడా శిష్యురాండ్రగా కొనసాగబడుతున్న మన ఎడల కూడా అదే ప్రేమ, అదే కన్సర్న్ కలిగి ఉన్నాడు. 11వ వచనంలో అంటున్నాడు ప్రభు తండ్రితో, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. హల్లెలూయా. నేను నీ యొద్దకు వచ్చేస్తానయ్యా, నేనైతే వచ్చేస్తాను, నా పని అయిపోయింది, నా సమయం అయిపోయింది, నేను చేయవలసిన పనంతా ముగించాను, నేను లోకములో ఉండను గాని వీరు లోకములోనే ఉండబోతున్నారు. కొద్ది కాలము వారికి ఇవ్వబడిన ఆయుష్ పరిమితి ఎంతవరకు ఉన్నదో మరి ఆ జీవితం ఎలా కొనసాగాలో మరి వారి ఇక్కడ భూమి మీద వారు జీవించి ఆ పనులు ముగించవలసిన బాధ్యత వారి మీద ఉంది. నేనైతే ఈ లోకంలో ఉండటం లేదు, మరి వారు ఈ లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. మరి ఆయన ఈ లోకాన్ని విడిచినప్పుడు తన శిష్యులను తనకు ఇచ్చిన వారిని రక్షించమని, అంతేకాదు వారిని ఎలా రక్షించాలని కోరుకుంటున్నాడంటే మరి మనము ఏకమయునులాగున
వారును ఏకమైండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. మరి ఒక నామము ఇవ్వబడింది, ఒక శక్తిగల నామము. మరి దేవుడు శక్తిగల దేవుడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన నామం ఉంది. ఆ నామములో వారిని కాపాడయ్యా కదా. మరి సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటది. 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును కదా. ఆయన నామము అసలు ఎంత బలమైన నామం అండి. అది ఒక దుర్గంగా ఉందట, బలమైన దుర్గంగా ఉందట ఆయన నామము కదా. ఆ దేవుని నామము, యేసు అనే నామము, లేకుంటే యెహోవాను నామము కదా. యెహోవా, యావే, మరి ఆయన నామము పలుకుతుంటే కూడా యెహోవా 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 అని ఉదయకాలం మనము ఆ యొక్క నామాలు ఎత్తిపెట్టి చెప్తున్నప్పుడు యెహోవా అనే ఆ పదం పలుకుతా ఉంటే నిజంగానే అసలు అది ఎంత శక్తిగల, మరి ప్రశస్తమైన, ప్రభావం కలిగిన నామం అదే యెహోవా నామము. అసలు యూదులైతే ఆ నామాన్ని ఉచ్చరించడానికి ధైర్యం చేయరట, కానీ మనకైతే దేవుడు కృపిచ్చాడు స్వేచ్ఛగా. ఆయన నామాన్ని ఎత్తిపట్టి ఆయన ఏమై ఉన్నాడు? యెహోవా రాఫా, స్వస్థపరచు దేవా, యెహోవా రోహి, కాపురి అయిన వాడా. ఇట్టి విధంగా ఆయన నామం ఎత్తిపట్టి మనం చెప్పటానికి దేవుడు మనకు ధన్యత దయచేశాడు. ఆ యెహోవాను నామము. మరి ఆ ఆ నామము ఎంత గొప్ప నామము. ఆ నామమందు వారిని మరి కాపాడుము. మరి నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అబ్బా, ఎంత బాధ్యతో చూడండి. మరి యేసు క్రీస్తు ప్రభుకి శిష్యుల ఎడల, ఆయన ఎడలే వారి ఎడలే కాదండి, నీ నా ఎడల కూడా ఆయన బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ దినము కూడా యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకను రక్షింపబడని వారి కొరకు కూడా ఆయన మరి విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఏమి చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మానవాళి, ఈ నశించిపోతున్న మానవాళి గురించి ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు తన శిష్యులతో సమానమైన మనల కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు, ఏమని విజ్ఞాపన చేస్తుండొచ్చు? మనము కాపాడబడటానికి, ఈ దుష్టుడైన వాడి చేతిలో నుంచి మనం కాపాడబడటానికి మన నిమిత్తం కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అవునా కదా. లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. వాడు ఏ విధంగా తన విశ్వాసులైన వారిని ఏమార్చి వాడు పడగొట్టడానికి చూస్తున్నాడో దాని నుంచి కాపాడమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాదు కదా, మనం అనుకుంటాము ఈ దినము మరి అనేకమైన మరి సేవకులు, విశ్వాసులు అనేవాళ్ళు. నిన్న సహోదరి జాస్మిన్ గారు నాకు కొన్ని వీడియోస్ పెట్టారు. అబ్బా, ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో చెప్పదు. ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనైతే దాదాపు 80 మందిని మరి బయటికి నెట్టివేశారంట. మరి అసలు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి టూ మచ్ అంటే టూ మచ్ గా ఉందండి. అసలు అసలు పెట్టరేగిపోతున్నారు. ఎంత అరాచకంగా చేస్తున్నారంటే అసలు ఆర్సీఎం చర్చిలు ఎంతో పాత చర్చిలు అవి. మరి వాటిని కూడా మరి అల్లకల్లోలం చేస్తున్నారు. ఒక చర్చ్ కి అయితే కరెంట్ తీసేశారంట. మరి 80 మంది క్రైస్తవుల ఇండ్లు మరి నేలమట్టం చేసేసారంట. ఇటువంటి పరిస్థితి గురించి మరి క్రీస్తు ప్రభు పట్టించుకోకుండా ఉన్నాడా? కొన్నిసార్లు మనకు ప్రశ్న కలుగుద్ది. మనకొచ్చే శ్రమల సమయంలో, కఠినమైన బాధలున్న సమయంలో దేవుడు మన పట్టించుకోవటం లేదేమో అనేటువంటి ఆ ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎంత శ్రమకి మేము ఎందుకు అనుమతించబడ్డాము? దేవుడు మాతో లేడా? దేవుడు మరి ఆయన మేము నమ్ముకుని ఉన్నాం కదా, ఆయన మాకు సహాయం చేయడా? ఆయన మమ్మల్ని ఆదుకోవడానికి కొన్నిసార్లు మనము తీవ్రంగా ప్రశ్నించేటట్లుగా కూడా మన పరిస్థితులు, స్థితిగతులు ఉండి ఉండొచ్చు. కానీ ప్రభు అయితే మరి ఆయన పని ఆయన చేస్తున్నాడండి. దుష్టుడు మరి వాడి పని వాడు చేస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు అంతకు మించి
ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజ కొరకు నుంచి కూడా ఆయన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ తను వెళ్ళిపోతూ తన ఆబ్సెన్స్ లో తన యొక్క శిష్యుల యొక్క బాధ్యతను తండ్రికి అప్పచెప్పేస్తున్నాడు. అప్పజామరయ్యా, నువ్వు వారిని కాపాడు, నీ నామంలో వారిని కాపాడు, నీవు వారు మనం ఎలాగున ఏకమై ఉన్నామో వారు కూడా మరి ఏకమైనట్లుగా నీవు నాకు అనుగ్రహింప చేసిన నామమందు వారిని కాపాడుము. ఇక్కడ పరిశుద్ధుడైన తండ్రి అని సంబోధిస్తున్నాడు. మరింకొక వచనములో నీతి స్వరూపుడమైన తండ్రి అని సంబోధిస్తున్నాడు. మరి కొన్నిసార్లు తండ్రి అని ఒట్టిగా సంబోధిస్తాడు. అంటే ఆయా సమయాలలో మరి దేవుని సంబోధించి చేసే ప్రార్థనలో కూడా ప్రతిసారి అక్కడ ఆయన దేవా దేవా అని ఒక్కసారి అని పలికాడు. ఆ శిలువ మీద ఆయన మీద పాపం మోపబడినప్పుడు మాత్రమే తండ్రికి ఆయనకి మధ్య కనెక్షన్ మరి తొలగిపోయినప్పుడు మాత్రమే దేవా దేవా అని పలికాడు. గాని అప్పటి వరకు కూడా ప్రతిసారి కూడా తండ్రినే సంబోధిస్తూ మరి ఆ సంబోధించి మరి మాట్లాడినట్టుగా ప్రార్థన చేసినట్లుగా మనము చూడవచ్చు. అంటే విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు, మరి ఈ లోకానికి చెందిన వారు కారు. కానీ ఈ ప్రాపంచిక సవాళ్ళ మధ్య వారు ఈ జీవితాన్ని విశ్వాసంలో కొనసాగింప చేయాలి. అంటే క్రీస్తు ప్రభు చేసిన ఈ ప్రార్థన మరి త్రిత్వమైన దేవునితో పాటు వారు ఎలాగున ఐక్యమై ఉన్నారు, వీరు కూడా ఆ యొక్క ఐక్యత సమాధానమైన బంధంలో వీరు కూడా రావాలి. అంటే మరి ఈ జీవితం అంతా ప్రమాదాల మయము కనుక వారికి రక్షణ అవసరం అనేది ఇక్కడ ప్రభు మరి తండ్రితో మాట్లాడుతున్నాడు. అంటే ప్రార్థన చేయుట అంటే తన మాదిరి ఎదుటి వారి కొరకు విజ్ఞాపన చేయాలని తన మాదిరిని తన శిష్యుల ఎదుట ఆయన కనపరుస్తున్నట్లు కూడా అనుకోవచ్చు. ఆయన శిష్యుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి అప్పుడు కదా ఆయన ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా మరి ఆ శిష్యులు చుట్టూ ఉండవచ్చు. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఆయన అనేకమైన మాటలు మాట్లాడిన తర్వాత ఈ యొక్క ప్రార్థన జరుగుతా ఉన్నది. ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత వారు బయలుదేరి ఆ యొక్క మరి కిద్రోను వాగు దాటి ఆ యొక్క గెస్సెమనే తోటలోకి వెళతారు. అంటే ఈ సమయంలో శిష్యులందరూ ఉన్నారు. వారి ఎదుట ఈ మాదిరికరమైన ప్రార్థన చేస్తున్నాడు. వారు కూడా ఇదే బాధ్యతాయుతమైన ప్రార్థన మరి ఆయన ఎలాగున తన శిష్యుల నిమిత్తం చేస్తున్నాడు. అంటే మరి ఆ యొక్క మరి వారి తర్వాత వారి వాక్యం వలన ఎవరెవరు మరి మరి క్రీస్తు ప్రభు వైపు మళ్ళబోతున్నారు, వారి నిమిత్తము వారు కూడా మరి విజ్ఞాపన చేయాలని వారికి మాదిరి చూపిస్తున్నట్లు కూడా మనం అనుకోగలము. అంటే ప్రభు వారి భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారు తండ్రితో ఐక్యపరచబడి ఉండేలాగున ప్రార్థన చేస్తున్నాడు. తమలో నుంచి వారి పరిధిలో నుంచి ఆత్మ ఆ తాకిడిలో నుంచి వారు వెళ్ళిపోకూడదని మరి వారి రక్షణ నిమిత్తంగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. మనము ఏకమైనలాగున వారును ఏకమైనట్లు. ఇదండి క్రైస్తవుని యొక్క మరి పిలుపు, క్రైస్తవుని యొక్క గురి, లక్ష్యము, అంతిమ లక్ష్యము ఇదై ఉండాలి. ఎక్కడ మనము ఎవరితో కలిసి ఉండాలి? తండ్రి అయిన దేవునితో క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మలో మనము ఐక్యపరచబడిన వారుగా ఉండాలి కదా. మరి ఆత్మ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కటే, మరి బాప్తీసం ఒక్కటే. కానీ మనము ఒక క్రీస్తు శరీరములో అవయవాలమైన మనము ఎవరికి వారు సపరేట్ అయిపోయామండి. సార్వత్రిక సంఘము ఒక్కటే, మరి సిద్ధపరచబడవలసిన వధువు ఒక్కటే. గాని మనము ఈ ఐక్యతలో నుంచి బయటకు వచ్చేసాం. ఇదెంత దుఃఖకరమైన విచారకరమైన పరిస్థితి కదా. ఎవరికి తోచిన విధంగా వారు డినామినేషన్ పెట్టేసుకున్నారు. అవి కూడా ఎంతగానో వర్ధిల్లిని. సరే, అవి దేవుని నామంలో ప్రార్థించలేదు కదా, ప్రారంభించలేదు కదా,
అనుకోటానికి కూడా వీలు లేదు. ఆయా సందర్భాలలో వారికి ఏదో ప్రేరేపణ వచ్చింది, స్టార్ట్ చేశారు. ఇప్పటికి కూడా మరి సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఉన్నారండి. వాడి విశ్రాంతి దినం ఏడో రోజు మాత్రమే ఇంకా పాటిస్తారు. ఆ రోజు మాత్రమే ప్రార్థన చేస్తారు. కొంతమంది సాల్వేషన్ మరి ఆర్మీ ఉన్నారు. వాళ్ళు ఆ జెండా కింద దాటిపోతే, ఆ జెండా ఒకటి పెడతారు. ఆ జెండా కింద దాటిపోతే వారికి బాప్తీసం అయిపోయినట్లుగా చెప్తా ఉన్నారు. ఇక యెహోవా సాక్షుల గురించి చెప్పనే వద్దు కదా. ఈ అసలు ఎంత వింత వింతైన మరి పద్ధతులతో ప్రభుని సేవిస్తా ఉన్నారో అసలు లోకంలో. మరి ఆ ప్రభు చూపిన మాదిరి ఏమైపోయింది, ప్రభు పడిన ప్రయాస ఏమైపోయింది కదా. మరి ఆయన సిలువలో చేసిన ఆ బలియాగపు త్యాగం ఎక్కడికి పోయింది, అసలు ఈ కొత్త కొత్త అన్ని లోకంలో పుట్టుకొచ్చేసి మరి అవి స్థిరపరచబడి ఉన్నాయి, మరి అవి కొనసాగింపబడతా ఉన్నాయి. అందుకే ప్రభు నిజమైన గట్టి గింజలైన తన శిష్యుల నిమిత్తంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ నాశన పుత్రుడు బయటికి వెళ్ళిపోయాడు. వాడు ఇదిగో నువ్వు చేయవలసిన త్వరగా చేయని ఆ ముక్క ముంచి వాడికి ఇచ్చినప్పుడు వాడు వెళ్ళిపోయాడు. మిగిలిన ఈ 11 మంది నిమిత్తము ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడండి. మరి క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వారిలో కూడా ఎంతమంది చాటలు వేసి చెరిగినప్పుడు మరి ఆ యొక్క గట్టి గింజలుగా మిగులుతారు. ఆ జల్లెడలో వేసి జల్లించినప్పుడు ఎంతమంది మరి ఆ యొక్క పైన మిగిలిపోతారు కదా. కిందంతా సన్నగా ఉండేటువంటి ఆ నూకలు, మరి సన్నగా ఉండే కంటికి కనిపించిన రాళ్ళు, అవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. ఏం మిగులుతాయండి మన జల్లెడలో జల్లించేటప్పుడు? గట్టిగా ఉన్నవి, శ్రేష్టమైనవి మాత్రమే మిగిలి ఉంటాయి. అందుకే ప్రభు ఆ మెరికిల లాంటి ఆ శ్రేష్టమైన వారి నిమిత్తంగా విజ్ఞాపన చేస్తున్నాడు. వారిని కాపాడయ్యా, వారు నీలో నాలో ఐక్యపరచబడి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడుగా, అంటే విశ్వాసులైన మన అందరిలో, క్రైస్తవ విశ్వాసలో కొనసాగుతున్న వారందరిలో కూడా ఈ ఆత్మ దేవుడు వ్యాపించి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఫిలిప్పి 2:2లో రాయబడినట్లుగా ఏక మనస్కులుగా, ఏక భావము గలవారుగా, అంటే దేవుని యందే మనస్సుంచు వారుగా, మరి మొదటి యోహాను 1:3లో యోహాను భక్తుడు చెప్పినట్లుగా మాకు తండ్రితో కూడా, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా మేము సహవాసము కలిగి ఉన్నాము. మా సహవాసము, మరి మేము కలిగి ఉన్న సహవాసము మీరు కూడా కలిగి ఉండాలని రాస్తున్నాను అని చెప్పి అక్కడ రాస్తాడు. అంటే ఏంటి? ప్రభు చెప్పిన మాట, ప్రభు ఎలాగున వారి గురించి ప్రార్థన చేశాడో, అయ్యా తండ్రితో మరి తండ్రి మీతో వీరందరూ కూడా ఐక్యపరచబడాలి, నీతో నాతో ఐక్యపరచబడాలయ్యా మరి అని చేసిన ప్రార్థనను ఇక్కడ యోహాను భక్తుడు తన జీవితంలో పొందుకొని మరి విశ్వాసులైన మనకు పిలిపిస్తున్నాడు. మేము తండ్రితో మేము సహవాసం కలిగి ఉన్నాము, ఆయన కుమారుడైన క్రీస్తుతో మేము ఐక్యపరచబడి ఉన్నాము, మీరు కూడా ఈ సహవాసంలోకి రావాలని ఆయన అక్కడ ఆహ్వానం పలుకుతున్నాడు కదా. మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే తండ్రిలో ఐక్యతతో, ఒకరికొకరు ఐక్యత, అందరూ కలిసి మరి దేవునిలో ఐక్యత, వీరందరూ కూడా నీలో కలిసి జీవించేటట్లుగా వీరందరినీ కాపాడని తండ్రి ఇక్కడ ఈ ప్రార్థన, తండ్రికి క్రీస్తు ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇక లోకంలో ఉండనయ్యా, ఎక్కడికి వస్తున్నాను నేను? నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. హల్లెలూయా. నాది ఈ భూమి కాదు, నా యొక్క నేను జీవించే జీవించవలసిన స్థలము ఇది కాదు. నాది కేవలం ఇది టెంపరరీ ఆన్ దిస్ ఎర్త్. ప్రభుతే కాదండి, నీవు నేను కూడా ఈ భూమి మీద పరవాసులం అయి ఉన్నాం. కొద్ది కాలము కదా. దేవుడు మనకిచ్చిన ఆయుష్ పరిమాణం అంత కాలం మాత్రమే. అది 70 లేకుంటే ఇంకా ఎక్కువ జీవిస్తామా? ఎంత ఆయుష్ మనకి దేవుడు ఇచ్చాడో ఈ భూమి మీద మనం నివసిస్తాము. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవునితో నిరంతరము ఎంతకాలం జీవిస్తాం?
యుగ యుగములు ఆయనతో జీవిస్తాము. ఇక అంతము లేని విధంగా మనము జీవిస్తాము. చావు లేని విధంగా మనము జీవిస్తాము కదా. ఒకసారి ఈ లోకానికి మనం చచ్చిపోయాము కదా, తిరిగి లేచామంటే ఇక మనకు చావు లేదు. అవునా కదా. ఆ బాప్తీస్ అనుభవంలో ఎవరైతే నిజంగా లోకానికి చనిపోయారో, క్రీస్తులో తిరిగి పుట్టారో, వారికి ఇక చావు లేదండి. హల్లెలూయా. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను అయ్యా, నీవు నాకు అనుగ్రహింప చేసిన వారిని కాపాడుము. వీరి లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చేస్తున్నాను. హల్లెలూయా కదా. నీవు నేను కూడా ఒక్క దినాన ప్రభు దగ్గరికి వెళ్ళాలని ప్రభు మన నిమిత్తం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు కదా. ఆ యొక్క మధ్యాకాశంలో విందు కొరకు మనని ఆహ్వానిస్తున్నాడు. అంతేకాదు ఆ యొక్క మరి ఆ ధవళ వర్ణ తీర్పు మరి ఇక్కడ జరిగినప్పుడు కదా, మేకలను గొర్రెలను మరి వేరుపరిచిన తర్వాత అక్కడ ఏం చెప్తాడు? ఇదిగో భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నాడు ప్రభు? ఆ రాజ్యము, ఆ నీతి రాజ్యము స్థాపించడానికి వెళుతున్నాడు. అందులో మనము కూడా ఒక దినాన ఉంటాము. ఇక్కడ ఎంతకాలం ఉంటాము? యుగ యుగములు ఆయనతో కలిసి మనము జీవిస్తాము. నేను నీ యొద్దకు వచ్చుచున్నానయ్యా అంటే ఒక రోజున వీరు కూడా మన దగ్గరకు వచ్చేస్తారయ్యా. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు వారు మరి తొట్టిల్లకుండా వారిని కాపాడము అంటే ప్రభు ఇక్కడ వారికి కష్టాలు రావద్దు, వారికి బాధలు రావద్దు, వారికి శ్రమలు రావద్దు, హింసలు రావద్దని వారి గురించి ప్రార్థన చేయటలా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారు ఎందుకు కాపాడబడాలి? మరి లోకమంతా దుష్టుని చేతిలో ఉంది గనక వాడి చేతిలో నుంచి కాపాడమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వచనంలో ఈ మాటను స్పష్టం చేస్తున్నాడు ప్రభు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నేను ఎట్టి విధంగా ఈ లోక సంబంధిని కాకుండా మరి నా పని ముగించడానికి నేను వచ్చి మరి ఇక్కడ పని ముగించి నీ యొద్దకు నేను ఎలా వస్తున్నానో వారును లోక సంబంధులు కారు. వారు కూడా ఈ భూమి మీద మరి నా పని చేయటానికి నియమించబడిన వారు కూడా లోక సంబంధులు కాదు. మరి పరము విడిచి నేను ఎలా వచ్చానో మరి వారు కూడా మరి తల్లి గర్భంలో రూపించబడక ముందే ఈ యొక్క పని చేయటానికి వారు నియమించబడి ఉన్నారు. తర్వాత వారి జీవిత యాత్ర ముగించి మరి తిరిగి పరలోకానికి రావలసిన వారు. నేను లోక సంబంధులు కానట్టు వారును కూడా వారు కూడా ఈ లోక సంబంధులు కారు. మరి మరి వారిని ఏం చేయబోతుంది లోకము? నన్ను ద్వేషించినట్టే వారిని ద్వేషించబోతుంది కదా. ప్రభు మీద ఎంత పగబట్టారండి వాళ్ళు, ఆ యూదులు, యాజకులు, ప్రధాన యాజకుడు ఎంత పగబట్టారో. ఎందుకు? వారికున్న ఫేమ్ అంతా వెళ్ళిపోయింది, ఆ పేరు ప్రతిష్టలంతా వెళ్ళిపోయినాయి. మరి లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయిందని ఒక సందర్భంలో వారు మాట్లాడతారు. వారికి ఏమైపోయింది? అసూయ వచ్చేసింది వారికి. వారికి ఉన్నటువంటి ఆ అధికారము మరి అదంతా కొల్లగొట్టబడుతా ఉంది. మరి వాళ్ళ మాట ఎవరు వినటం లేదు. ఎంత కట్టడి చేసినా, ప్రభు వెంబడి వెళ్ళొద్దని బెదురు పెట్టినా, మరి లేకపోతే వారిని వెలివేసినా కూడా, ఆ యూదు మందిరములో నుంచి ఆ సమాజంలోంచి వెలివేసినా కూడా ఎవరు కూడా ప్రజలు లక్ష్యం చేయటలా కదా. మరి అక్కడ మరి జన సమూహాలే ప్రభుని వెంబడిస్తా ఉన్నారు. హల్లెలూయా కదా. మరి ఆయనను వెంబడిస్తా ఉంటే వారికి ఏమైపోయింది? కోపం కలిగింది, క్రోధం కలిగింది, కక్ష కలిగింది, ద్వేషం వచ్చేసింది. అది ఎక్కడ దాకా మారిపోయిందండి? ప్రభుని చంపేయాలి అనేటువంటి అక్కడ దాకా వారు మరి ఆ ద్వేషము, కోపాగ్ని వారిని లీడ్ చేసింది. అవునా కాదా? కోపము, కొంచెం చిరు కోపాలు వస్తాయండి మనకి కదా. ఎవరైనా మనకి నచ్చని పనులు చేస్తే కోపం వస్తుంది ఆటోమేటిక్ గా. రెడ్ విధంగా ఆ కోపము చిలికి చిలికి అది క్రోధము, కక్ష, మరి ద్వేషము, వీటన్నిటి మారి అదొక వికృత రూపానికి వెళ్ళిపోద్ది.
ఇక్కడ ప్రభు కూడా మరి చూస్తున్నాడు. ఆ శిష్యులు పడనైన పాట్లు వారు ఎలా ద్వేషించబడుతున్నారు, మరి తన నిమిత్తముగా ఎలాగున వారు హింసింపబడుతున్నారో చూస్తున్నాడు. కానీ వారికి శ్రమలు రావద్దని ప్రార్థన చేయటలా వారు విశ్వాసము కాపాడబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని పట్టుకుని వాళ్ళు మరి నాలో వారు బలవంతులుగా ఉంటారు. ఈ వాక్యాన్ని పట్టుకొని వారు కొట్టిల్లిన వారుగా ఉంటారు కదా. ఈ వాక్యము మన లోపల మరి మరి అది నిలబడిపోద్దండి. వాక్యము మరి మన లోపల అది ప్రతిష్ఠించబడినట్లుగా ఈ వాక్యము మనలో తన కార్యము జరిగిస్తుంది. విశ్వాసంలో నుంచి మనం ప్రక్కగా తొలగకుండా మనల్ని ప్రేరేపిస్తున్న ఫోర్స్ ఏంటండి? మన లోపల ఉన్న దేవుని వాక్యమే. మనం ఏదైతే ధననిధిలో నింపుకున్నామో, ఈ వాక్యాన్ని నింపుకున్నామో, ఈ వాక్యమే మనని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, దృఢపరుస్తున్నది. బా ఒక పాట ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదినిచ్చెను కదా. పాల వంటిది, జుంటి తేనె వంటిది కదా, రెండంచుల వాడిగల ఖడ్గం వంటిది కదా. ఆ పాటలో నిజంగా వాక్యము గురించి ఎన్ని విషయాలు రాయబడినాయో. మరి ఆ వాక్యము, నేను వారికి ఏమిచ్చి ఉన్నాను, వారికి నేనేమేమో ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఇవ్వలేదు నేను వారికి కేవలము నీ యొక్క వాక్యం మాత్రమే వారికి ఇచ్చి ఉన్నాను. ఆ వాక్యమందు వారిని కాపాడుము. నాలాగనే వారు కూడా ఈ లోక సంబంధులు కారు గనక వారిని మరి మరి కాపాడుము. వారు కొంత పని చేయవలసింది. మరి నా యొక్క పని భూమి మీద వారు జీవించి కొంత పని చేయవలసినది కనుక వారిని కాపాడము. ఆ వాక్యపు శక్తి చేత వారిని మరి ముందుకు కొనసాగింప చేయము. వారికి ఇంకా నేనేమి ఇవ్వటం లేదు. ఇక్కడ వాళ్ళకేమి మరి వారు కూడా కుటుంబాలను విడిచిపెట్టి వచ్చేసారు, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించి వచ్చేసారు. మరి వారికి ఇంకా ఏమీ ఆధారం లేదు. వాక్యమే వాక్యమే వారికి ఆధారంగా ఉన్నది కదా. ఈ వాక్యములో వారు ప్రతిష్ఠించబడిన వారై కదా, ఆ సత్యమైన మార్గంలో వారు నడవాలి. అదే వాక్యాన్ని దీపంగా పెట్టుకొని, దిక్సూచిగా పెట్టుకొని నడవాలి. మరి ఆ రెండంచుల వాడిగల ఖడ్గంగా పట్టుకొని వారు నడవాలి. కనుక కేవలము వారికి నా వాక్యము మాత్రమే ఇచ్చి ఉన్నాను. దేవుడు నీకు నాకు ఇచ్చింది కూడా ఇదే గొప్ప బహుమానం అండి కదా. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావని కీర్తనకారుడు కూడా పాడతాడు. అంటే దేవుని నామము బలమైన దుర్గము, అదెంతో ప్రశస్తమైన నామము కదా. ఆయన నామము ఉన్నతమైన నామము, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము. కానీ ఆ నామానికి మించి ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు లోకానికి. అవునా కదా. మరి ఆ యాకోబు గురించి మాట్లాడుతూ అసలు ఏ జనులకి ఇవ్వలేదు. 145లోనే ఎక్కడో రాయబడి ఉంటది. అసలు ఏ జనులకి ఈ వాక్యం ఇవ్వబడలేదంట. కేవలము తన ప్రజలైన ఇశ్రాయేలు మాత్రమే ఈ వాక్యము అనుగ్రహించబడిందంట. నిజంగా అసలు ఆ వాక్యం చదివితే ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే, అబ్బా, దేవునికి ఇశ్రాయేలు ప్రజల మీద ఇంత ప్రత్యేకమైన నిజమే. వాళ్ళని నేను స్వకీయమైన సంపాద్యంగా చేసుకున్నాను, వారు నా సొత్తు, వారిని ప్రత్యేకపరుచుకున్నాను. ఈ మాటలన్నిటితో పాటుగా వారికి ఈ యొక్క కట్టడలు, న్యాయ విధులు ఇంకెవరికి ఇవ్వలేదంట లోకంలో. 147 కీర్తనలో చూస్తే గనక ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న జనులందరి కొరకు ఆయన ఈ విధంగా చేసి ఉండలేదంట. ఏం చేశాడు? వాళ్ళకి ప్రశస్తమైన వాక్యము, ప్రశస్తమైన ధర్మశాస్త్ర గ్రంథము కదా. ధర్మశాస్త్రం గురించి మన కీర్తనకాడు 119 కీర్తనలో 174 వచనాలలో రాశాడు. శాసనాలు, విధులు కదా. మరి ఇంకా నువ్వు వాక్యము, మాటలు, మరి ఎన్ని విధాలుగా దేవుని వాక్యమున్నదో 174 వచనాలలో ఆ వాక్యము యొక్క
ప్రశస్తత గురించి రాశాడు. ఏ జనమునకు ఈలాగున చేసి ఉండలేదు. ఏం చేశాడంట? శిష్యులకి ఏమి ఇచ్చాడట? ఏమి బహుమానంగా ఇచ్చాడంట? వారు స్థిరచిత్తులుగా నిలవబడటానికి ఏమి ఇచ్చాడట? నీ వాక్యము వారికి నేను ఇచ్చి ఉన్నాను కనుక, నా వలె వారు కూడా లోక సంబంధులు కారు కనుక, లోకము నన్ను ఎలా ద్వేషించిందో వారిని కూడా ద్వేషించబోతుంది. ఎందుకు? రేపు వారు కూడా ఇదే నేను చేసిన కార్యాలే చేయబోతున్నారు. అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయబడిపోతున్నారు. వారు వాక్యం ప్రకటిస్తా ఉంటే నన్ను ఎలాగున ప్రజలు వెంబడించారో మరి అట్టి విధంగా వారిని కూడా వెంబడించబోతున్నారు కదా! ఆది అపోస్తలులు సేవ చేసినప్పుడు మా యొక్క శిష్యుల సంఖ్య అంట అనుదినము చేర్చబడిందటండి. ఆ యొక్క సంఘంలో అనుదినము కూడా ఒక ప్రసంగానికి 3,000, ఒక ప్రసంగానికి 5,000, ఒక ప్రసంగానికి 7,000 ప్రజలు మన యొక్క సంఘంలో చేర్చబడుతున్నారట. అనుదినము కూడా ఆ యొక్క విశ్వాసుల సంఖ్య, మరి శిష్యుల సంఖ్య విస్తరించిందంట. కనుక నేను వారికి నీ వాక్యం ఇచ్చాను. ఈ వాక్యము యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎవరైతే ఈ బండ మీద ఇల్లు కట్టుకున్నారో ఆ బండ క్రీస్తని, ఆ పునాది, ఆ విశ్వాసం అనే పునాది మన లోపల వేయబడింది గనక ఇక మనము తొట్టిల్లని వారిగా, అది శ్రమ రాని, హింస రాని, కరువు రాని, ఇంకా ఏమైనా ఉపద్రవం రాని అందులో నుంచి మనము ప్రక్కకు వెళ్లకుండా ఉండటానికి ఈ వాక్యము మనలో నిక్షిప్తమైపోయింది గనక ఈ వాక్య బలము చేత మనము నడవటానికి దేవుడు మనకి ఈ జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కదా! ఇశ్రాయేలుకే మరి ఏ జనానికి ఆయన చేసి ఉండలేదంటే మరి కేవలం ఇశ్రాయేలుకే ఇవ్వలేదండి. వారికి ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చాడు. మనకైతే పరిశుద్ధ గ్రంథమే ఇవ్వబడింది. హల్లెలూయా. 66 పుస్తకాలలో నుంచి 1089 మరియు ఆ యొక్క చాప్టర్స్ లో నుండి అనేకమైన వాక్యాలు మనకు దేవుడు అనుగ్రహింప చేశాడు. ఈ వాక్యము మన లోపలికి వెళ్ళునుట ద్వారా విశ్వాసంలో స్థిరచిత్తులుగా చేయబడి ఈ యొక్క మరి లోకం మన ద్వేషించినా కూడా ఆ ద్వేషాన్ని జయించిన వారమై క్రీస్తు కొరకు జీవించే ఆ ధైర్యము గల ఆత్మ పొందుకున్న వారమై మరి ఉండటానికి ప్రభు ఆ దినము చేసిన ప్రార్థన శిష్యుల కొరకే కాదు, నీ నా నిమిత్తం కూడా చేయబడిన ప్రార్థనలో మనము కూడా ఉన్నాము కనుక మరి అది లోకం ఎంతగా ద్వేషించినా దాన్ని మనం పట్టించుకోకుండా ప్రభు కొరకే జీవించుకుంటూ వెళ్ళటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయను కాక. దేవునికే మహిమ కలుగును కాక.